తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఫైళ్ల మీద సంతకాలు పెట్టాల్సిన చేతులతోని కోర్టులలో బెయిల్ బాండ్ల మీద పిటిషన్లు వేసుకుంటూ అఫిడవిట్ల మీద సారీలు చెప్తూ అఫిడవిట్లు వేస్తూ హైకోర్టులో ఆ రకంగా మారిపోయింది వారి పరిస్థితి. ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా బిజీ అని వింటాం, కానీ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో గతంలో. కానీ నేడు ఏ రకంగా మారిపోయిందంటే ఐఏఎస్ ఐపీఎస్ల పరిస్థితి ప్రభుత్వ విధానాల వైఫల్యాలను కంపిపుచ్చుకోవడానికి ఈ రోజు అధికారులను బలిపశువులను చేస్తా ఉన్నారు. అసలు ఇది పరిపాలన కానే కాదు. హైకోర్టులలో కూడా తప్పుడు అఫిడవిట్లు మనం చూసినాం. ఏది మన సల్కం చెరువు విషయంలో హైడ్రా వేసినటువంటి అఫిడవిట్, ప్రభుత్వం ఎన్ఓసీలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీ ఏది ఇది ఎఫ్టీఎల్లోకి రాదని అంతకుముందు రంగనాథ్ గారు చెప్తారు. విద్యాలయం ఉంది కాబట్టి హాలిడేస్ వచ్చినప్పుడు చేస్తాము, కూలగొడతాము, అది తప్పే. మళ్ళా తర్వాత నాలుక మర్చి కోర్టులో అఫిడవిట్ వేస్తూ అదేం తప్పు లేదని మాట్లాడడం. అసలు మంత్రులు ముఖ్యమంత్రి గారు చేసే తప్పులకి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే పరిస్థితి ఎందుకు వస్తా ఉంది? మరి తప్పులేమో పాలకులవి, తిప్పలేమో పాలనాధికారులవి అంటే ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నట్టు? మీరు సీఎంఓ ఆఫీస్ లో మనం ప్రతి శాఖకు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడని అనుకుంటాం, కానీ ఇవాళ అనఫిషియల్ గా షాడో ముఖ్యమంత్రులు ఉంటారని విన్నాం, ఇప్పుడు ఉన్నారు కూడా. షాడో మంత్రులు ఉంటారని విన్నాం, ఇప్పుడు ఉన్నారు కూడా. కానీ ఇవాళ ఈ శాఖకు ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీకి షాడోగా ఆయన తన మనుషుల్ని సీఎంఓలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ కు ఒక్కొక్క మనిషిని పెట్టుకున్నారు. వాళ్ళే ఆయనకు ఐఏఎస్లు, ఇప్పుడు ఐపీఎస్లు. ఈ రోజు కోర్టులో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియా పరిస్థితి, ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులు కట్టలేక, ఆర్థికంగా వీరు సంపాదించలేక, రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆదాయ వనరులను సమకూర్చగలేని పరిస్థితిలో ఆయన ఇచ్చి హామీలను నెరవేర్చడంలో తిప్పలు పడుతూ కోర్టులకు దొరికిపోతున్న అధికారులు. పాలన పైన పట్టు కోల్పోయినాడు, సివిల్ సర్వెంట్ల మీద పట్టు లేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈయన వచ్చిన వెంటనే అధికారులను 45 మందిని అనుకుంటా ఒకేసారి మూకుమ్మడిగా ట్రాన్స్ఫర్ చేసినారు. ఆ రోజు అనుకున్నాం ఏదో గత ప్రభుత్వంలో తప్పులు చేసి ఉంటారు, వాళ్ళని మార్చినారేమో, ట్రాన్స్ఫర్స్ అయినాయేమో అనుకుంటాం. ఇవాళ 250 మందిని సగటున 3 గంటలకో ట్రాన్స్ఫర్, 9 గంటలకో ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి పరిస్థితి అధికారులు భావిస్తా ఉన్నారు. అంటే ఒక ఐఏఎస్ గా, ఒక ఐపీఎస్ గా నిష్ణాతులైనటువంటి వారిని, అనేక పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి వారిని, ఒక ఐఏఎస్ అన్ని శాఖల్ని నిర్వహించగలుగుతారండి. మరి అన్ని శాఖల్ని నిర్వహించగలిగే సత్తా ఉన్నటువంటి అధికారులని మరి ఎందుకు తొందర ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నావు? ఆ శాఖలో వాళ్ళు వైఫల్యం చెందుతా ఉన్నారా? నీ పరిపాలనలో ఏమి చేయలేక అధికారులని బలి చేస్తున్నావా? అంటే నీ కేసీఆర్ కింద పనిచేసినటువంటి అధికారులని పెట్టుకోవాలని ఫామ్ హౌస్ నుంచి రిమోట్ కంట్రోల్ తో హాట్ లైన్ లో నీకు ఆదేశాలు వస్తున్నాయా? మీరిద్దరు కలిసి ఆడుతున్న నాటకమా? ఆయన తవ్వనే నువ్వు దక్కుతున్నావు కదా. ఆయనకి ఇట్లనే రిటైర్మెంట్ అధికారులను అందరినీ కూడా ప్రభుత్వ సలహాదారులు పెట్టుకున్నాడు. ఆనాడు చీఫ్ సెక్రటరీని కానీ, ఆనాడు డీజీపీలను కానీ, లేకపోతే ఆనాడు అనేక మంది ఐఏఎస్ అధికారులని, అలిగేషన్స్ వచ్చినటువంటి వారిని కూడా ప్రభుత్వ సలహాదారులు పెట్టుకొని ఆ కొత్తగా ప్రమోటివ్గా వచ్చినటువంటి అధికారి సీనియర్ అని చెప్పి వారికి గౌరవం ఇవ్వాల్సిన పరిస్థితి. వారు సీఎం ని కలవరు. ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీగా పనిచేసి, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పనిచేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళు ప్రభుత్వ సలహాదారులుగా వచ్చినటువంటి వారి దగ్గరికే వీళ్ళు పోయేటటువంటి అధికారం. వాళ్ళు మాత్రమే సీఎంతో చర్చిస్తారు. అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? తోడు దొంగలుగా కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు తోడు దొంగలుగా మారి తెలంగాణని దోచుకుంటున్న తోడేళ్లాగా మీరు పరిపాలిస్తున్నారా? కొత్తగా కొట్లాడి పోరాడి తెచ్చుకొని ప్రాణత్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో ఈ రోజు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 సర్వీసులని ఈ రకంగా ఇబ్బంది పెడుతూ, ఆ అధికారులు కూడా ఈ మంత్రులకో రాజకీయ నాయకులకో అడుగులు మడుగులు ఒత్తితే ఏమైతుందో మీరు చూస్తా ఉన్నారు. ఈ రోజు అసలు కోర్టులు తిట్లంటే ఎంత నామూషి అండి. ఈ రోజు తెలంగాణలో ఒక కోర్టు మెట్లు ఎక్కితేనే నామూషి ఫీల్ అవుతారు. అటువంటిది ఇలా అరెస్ట్ వారెంట్లు వచ్చేదాకా అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారంటే ఇంకా ఐపీఎస్ చదువులేంది, ఐఏఎస్ చదువులేంది. ట్రాన్స్ఫర్స్ మొన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఆక్షన్, టెండర్, చిట్ ఫండ్ లాగా పెడతా ఉన్నారట. ఏ పోస్ట్ అయితే ఏ ఏరియా పోస్ట్ కి ఆ ఏరియా ఎంత అనేది అవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఓ సంగారెడ్డి అయితే ఇంత, ఓ హైదరాబాద్ అయితే ఇంత. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆ రకంగానే ఆక్షన్స్, టెండర్స్ పెడతా ఉన్నారట ట్రాన్స్ఫర్స్ కి. ఈ ప్రజా సమస్యలు కానీ, నువ్వు ఇచ్చిన హామీల కోసం కానీ, ఈ ఉచిత పథకాలు అలవి కానీ హామీలు ఇచ్చి తిప్పలు పడుకుంటూ అధికారులను తిప్పలు పెడతా ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త. ప్రజలు నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ లని ఊకుకే ట్రాన్స్ఫర్ చేసుడు కాదు, నువ్వు ఢిల్లీ ఏఐసిసికో ట్రాన్స్ఫర్ అయిపోయి ముఖ్యమంత్రి పదవికి నువ్వు అనర్హుడివి.